హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న సమస్య. ఒక స్నేహితురాలు నన్నిలా అడిగింది. దేవుడు ఉన్నాడా? ఉంటే చూపెట్టగలవా అని. ప్రపంచమంతా భగవంతుడే ఉంటే ఆయన్ని మనం ఎలా గుర్తించేది? దీనికేమైనా ప్రమాణం ఉందా? అని. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా ఉన్నాడు. ఆయన్ను గుర్తించడానికి అడుగడుగునా ప్రమాణాలు ఉన్నాయి. కాకపోతే మనకు ఓర్పు, మంచి అవగాహన లేవు కాబట్టి ఆయన్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, దేవుడే ఇలా స్వయంగా చెబుతున్నాడు. లోకంలో కొన్ని పదార్థాల్లో అతిశయించిన తేజస్సు కనపడుతుంది. కొన్ని వస్తువులు చాలా అందంగా, శోభగా ఉన్నాయి. ఒక చక్కని నర్తకి మంచి నృత్యం చేస్తుంది. ఎర్ర గులాబీ అందంగా గుమగుమలాడుతుంది. పండితుడు జ్ఞానానికి పుట్టిల్లులా ఉంటాడు. శిల్పి చక్కని శిల్పాన్ని చెక్కగలుగుతున్నాడు. వస్తువుల్లో, వ్యక్తుల్లో కనపడే ఆ అతిశయం, ఆ శోభ, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఇవన్నీ మనకెక్కడివి? ఇవన్నీ భగవంతుని అంశ వల్ల మనకు ఏర్పడినవే. సహజంగా మనలో ఏమీ లేదు. ఆ భగవత్ శక్తి ద్వారా లోకంలో అన్ని చోట్ల మనం భగవంతుణ్ణి చూడవచ్చు. పాలల్లో మీగడలా, నువ్వుల్లో నూనెలా భగవంతుడు ప్రపంచంలో ఉన్నాడు. చూసే హృదయంలో సాధనతో వెలికితీస్తే కనపడుతాడు. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీరామ్.